వినాయక చవితి జరుపుకుంటూనే పనిచేద్దాం. ఇక్కడ కూడా మార్నింగ్ వినాయక చవితి ఇక్కడ కూడా జరుపుకుంటాం. అందరూ వినాయక చవితి జరుపుకొని వస్తారు, లేకుంటే ఇక్కడే జరుపుకుంటాం. దేవుడికి దండం పెట్టుకుంటాం. ప్రజలే దేవుళ్లుగా భావించి ప్రజాసేవకు అంకితం అవుతాం. దీనికంటే సేవ ఇంకోట్లేదు. భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు వినాయక చవితి ఇక్కడ జరుపుకుంటే, ప్రజలకు సేవ చేస్తూ. ప్రాబ్లం ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్ గా ఉంటారో అంత నెగిటివ్ గా వచ్చేస్తారు. ఈ రోజు అన్ని అయినాయి. వాళ్ళ ముఖాలు చూస్తే కళ లేదు. వై నో ఫుడ్. తింటే కాస్త కోస్తే ఎంత కష్టమన్నా మర్చిపోతాం. మార్నింగ్ మీరు రానప్పుడు ముందు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎందుకని నిర్ణయం చేయాలి మనం? ఏదో అందించాలి కదా సార్, ఏదో అందించాలి కదా. మీరు అందిస్తున్నారమ్మా, అది రాకపోతే ఫుడ్ అయినా అందించేవాళ్ళం కదా. ఏదో ఒకటి రెండు మిక్స్ అయినా. అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్, రాలేదు సార్. 150 వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు. అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము. ఇంకా పోలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. హార్టికల్చర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ వెజిటబుల్స్ అది కూడా నేనే తీసుకున్నామా? ఎంతవరకు పోతాయి రాత్రికి? 9,092 వెళ్ళిపోయింది సార్. 15,000 చేసేస్తాను. 15,000 చేస్తాను. 80,000 15,000 చేస్తాను. ఎంత? 20%. మరి రోజుకి మొత్తం చేసుకో. కష్టపడి లాస్ట్ ఆడ ఉండేవాడు అంటున్నాడు, రోడ్డు మీద నిలబడుకున్నాడు. సార్ మాకైతే ఏంటి సార్ అంటాడు. అది ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ వాళ్ళు మాకు పంపించే వరకు టుక్ ఎ లాంగ్ టైం. వ్యాన్స్ వేర్ రెడీ, దే డి నాట్ కమ్.